అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాల్టి వీడియోలో వచ్చేసి లక్ష్మీనారాయణ పూజ అయితే చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను తెల్ల పూలు, నీలం పూలు కావాలి అని చెప్పారనమాట. ఆ పూలైతే తీసేసుకుంటున్నాను. అండ్ ఈ పూజ వీడియో వచ్చేసి ఓంకారం ప్రోగ్రాంలో చెప్పారంట జీ తెలుగులో. నేను చూడలేదండి. నా వెల్ విషర్ ఒక ఆవిడైతే చెప్పారు ఇలా చేస్తే మంచిది, బాగుంటుంది అనేసని. అందుకైతే స్టార్ట్ చేశాను. అండ్ ఆ తెల్ల పూలు, నీలం పూలు, కొన్ని మందార పూలు, కొన్ని రావాకులు అయితే కోసుకొచ్చాను. ఫస్ట్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత బియ్యం పిండి తీసుకున్నాను. గోధుమ పిండి, బియ్యం పిండి, ఆవు పాలు కలిపి ప్రమిదలు చేయాలి అని చెప్పారంట. 2 ప్రమిదలు అయితే చేసేసుకున్నాను. అండ్ ఈ ప్రమిదల్ని కూడా రావి ఆకు కానీ, మోదుగా ఆకు కానీ, లేదు అరటాకు కానీ యూజ్ చేయమని చెప్పారు. వాటి కింద దీపం కింద పెట్టడం కోసం నేనైతే రావాకులు అయితే యూజ్ చేశాను. దీపం ప్రమిద రెడీ చేసిన తర్వాత ఇంకా మామూలుగానే పసుపు కుంకుమ అయితే పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా ఆవు నెయ్యి అయితే యూజ్ చేయమని చెప్పారండి దీపానికి. అండ్ దీపానికి పసుపు కుంకుమ పెట్టేశాక ఆవు నెయ్యి వేసేసి ఒత్తులు వేసి అయితే రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన ఇవన్నీ అయిపోయిన తర్వాత ధూపం వేయాలి అనేసి అని అన్నారండి. అది కూడా ఆవు పిడకలతో, ఆవు పిడకలు వెలిగించి నల్ల నువ్వులు, ఆవు నెయ్యి వేసి ధూపం వేయమని చెప్పారనమాట. అవి కూడా అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణులది అష్టోత్తరం కానీ, శతనామాలు కానీ అవన్నీ చదువుకుంటూ మనం ఏవైతే పువ్వులు కోసుకొచ్చుకున్నామో తెల్ల పువ్వులు కానీ, నీలం పువ్వులు కానీ అవి స్వామివారికి సమర్పించుకుంటూ అష్టోత్తరం అది చదువుకోమని చెప్పారు. అందుకు నేనైతే ఫస్ట్ దీపారాధన అయితే చేసేసాను. ఆ తర్వాత ఫ్లవర్స్ అవి వేస్తూ చదువుకున్నాను అనమాట అష్టోత్తరాలు అవిని. చదువుకున్న తర్వాత ఇంకా ఆ నల్ల నువ్వులతో ఆవు పిడకల మీద ధూపం అయితే చూపించేసాను అనమాట దేవుడికి. అండ్ మీరు ఇలాంటివి ఏమన్నా కూడా పాటిస్తారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మీలో ఎంతమంది గమనించారు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు కూడా పిచ్చుకల సౌండ్స్ అన్నీ కూడా మా విండో దగ్గర అయితే ఒక లెమన్ ట్రీ అయితే ఉందన్నమాట. దాని మీద కూర్చొని ఇంకా పిచ్చుకలు అలా అరుస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే సౌండ్ చేయట్లేదు. ఇంతకుముందు వాయిస్ ఓవర్ ఇచ్చినంతసేపు కూడా సౌండ్ చేస్తూనే ఉన్నాయి. భలే అనిపిస్తుందండి మార్నింగ్ ఆ పిచ్చుకల సౌండ్ వింటూ, లేదా ఎనీ టైం ఆ పిచ్చుకల సౌండ్ వింటే భలే అనిపిస్తుంది. ఈవెన్ వాయిస్ ఓవర్లో కూడా కిచకిచమని అరుస్తూ ఉంటే హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకనే మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను జస్ట్ మీకు ఎలా అనిపించింది అనేసి అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ, ఇక మీదట చూసే వారందరికీ కూడా ఇప్పటి వరకు 57 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. ఇంకా మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా